నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం చాలా క్విక్గా టేస్టీగా చేసుకుని ఒక రైస్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి. మామూలుగా మనకు ఒక్కొక్కసారి కర్రీస్ బోర్ కొట్టినప్పుడు, లేదు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, లేదు ఏం కర్రీస్ చేయాలో తోచినప్పుడు ఇలాంటి రైస్ రెసిపీని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా క్విక్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మామూలుగా లంచ్ బాక్స్ కూడా మనం ఏం రైస్ చేయాలా అని అనుకుంటూ ఉంటాం కదా అండి. అలాంటప్పుడు ఇలాంటి రైస్ అయితే చాలా బాగుంటుంది. లేదు ఒక్కొక్కసారి మనకు అన్నం అనేది మిగిలిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అదే తాలింపు అన్నం అండి, చాలా బాగుంటుంది. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసేసుకొని ముందుగా ఈ పల్లీలని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మినప్పప్పు, పచ్చిశనగపప్పు కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలండి, రైస్లో తినడానికి బాగుంటుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసుల్ని ఫ్రై చేసేసుకోవాలి. వేగిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయల్ని సన్నగా నిలువుగా కట్ చేసి వేసేసుకొని, ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఈ రైస్కి చిన్న ముక్కలు కాకుండా ఇలా కొంచెం ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే రైస్లో తినేటప్పుడు బాగుంటుందండి. ఈ ఉల్లిపాయని మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకొని జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగానే ఉడికించి చల్లార్చి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ గ్లాస్ రైస్ అండి, నేను ముందుగానే ఉడికించి చల్లార్చి పెట్టేశాను. మామూలు నార్మల్ రైసే వాడుతున్నాను. ఇప్పుడు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఫ్లేమ్ని తగ్గించుకొని ఈ అన్నంని బాగా కలిపేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చాలా క్విక్గా మనం టేస్టీగా ఈ రైస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, అందరికి కూడా బాగా నచ్చుతుందండి. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసామో చూసేసాం కదా అండి. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. కర్రీస్ బోర్ కొట్టినప్పుడు, లేదు ఒక్కొక్కసారి కర్రీస్ అనేది ఉండదు, లేదు ఏం చేయాలా అని ఏమి తోచినప్పుడు ఈ విధంగా చేసేసుకోవచ్చు. పిల్లలకైతే లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏం కర్రీస్ కూడా లేకపోయినా డైరెక్ట్గా తినేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.